ప్రధాని నరేంద్ర మోదీకి కూడా పసుపు సెగ తగలనుంది. ఇప్పటికే మూకుమ్మడిగా నిజామాబాద్ లోక్సభ పోటీలో నిలిచిన పసుపు రైతులు ఈసారి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ప్రధాని మోదీపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. తమ సమస్యల పరిష్కారానికి ఇంతకంటే గత్యంతరం లేదని భావించిన అన్నదాతలు మోదీపై పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసిలో నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. 50 మంది పసుపు రైతులు ర్యాలీగా వారణాసి వెళ్లి నామినేషన్లు వేయనున్నారు. ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు రేపు వారణాసి వెళ్తున్నారు. వీరంతా స్వతంత్ర అభ్యర్థులుగానే పోటీ చేయనున్నారు. పసుపు బోర్డుతో పాటు పంటకు మద్దతు ధర సాధించాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నామని, ఏ అభ్యర్థికి వ్యతిరేకంగా తాము ప్రచారం నిర్వహించబోమని రైతులు చెబుతున్నారు. నిజామాబాద్ రైతులకు మద్దతుగా తమిళనాడు నుంచి రైతులు వారణాసి తరలి వెళ్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇటీవల తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో రైతులు బరిలోకి దిగారు. దీంతో నిజామాబాద్ ఎన్నిక ఉత్కంఠంగా మారింది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. తాజాగా రైతులు ప్రధాని మోదీపై పోటీకి సిద్ధమవుతుండటంతో ఇది మరింత సంచలనంగా మారనుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో స్పందించడానికి రాష్ట్ర పసుపు రైతుల సంఘం అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి నరసింహనాయుడు గారు. నమస్తే అండి. సార్, ఈ అంశంపై మీరేమంటారు? ఇప్పుడు వారణాసి వెళ్లి నామినేషన్ వేసేందుకు రైతులందరూ సిద్ధంగా ఉన్నారు. మీ డిమాండ్స్ ఏంటి? అసలు ఏం సాధించడం కోసం ఇలా చేస్తున్నారు? ప్రధానంగా 2006 నుంచి నిజామాబాద్, తర్వాత కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి రైతులు అనేక రకాలుగా ఆందోళన చేశాము. ప్రధానంగా ఇక్కడ రాష్ట్రాలు కావచ్చు, తర్వాత హైదరాబాద్ లో ధర్నాలు కావచ్చు, ఈవెన్ ఢిల్లీలో 3-4 సార్లు ధర్నాలు చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. గతంలో యూపీఏ ప్రభుత్వం ఇవ్వలేదు. తర్వాత ఎన్డీఏ వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా ప్రధానంగా ఏంటంటే వీళ్ళ మా డిమాండ్లు పసుపు పసుపుకు మద్దతు ధర కావాలి 15,000 రూపాయల క్వింటాలకు. అదేవిధంగా పసుపుకు ఒక ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలి. మిగతా రాష్ట్రాలలో ఏ విధంగా అయితే బోర్డు ఉన్నాయో, టొబాకో బోర్డు కావచ్చు, తర్వాత కాయర్ బోర్డు కావచ్చు, సిల్క్ బోర్డు కావచ్చు, ఇట్లాంటి బోర్డు ఏర్పాటు చేసి దాని అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్. అయితే దీని పట్ల గతంలో బీజేపీ నాయకులు వాళ్ళు అధికారంలో లేనప్పుడు హామీలు ఇచ్చారు. గత 5 సంవత్సరాలుగా దాన్ని విస్మరించారు. అదేవిధంగా అంతకుముందు యూపీఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇటీవల పెద్ద ఎత్తున దాని మీద ఆందోళన చేశాం, మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా దీన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లాలంటే, ప్రధానంగా దేశం దృష్టిని ఆకర్షించాలంటే, ప్రధాన మంత్రి మోడీ పోటీ చేస్తున్నటువంటి వారణాసిలో నామినేషన్స్ వేయడం ద్వారా మా సమస్య వాళ్ళు కనీసం గుర్తిస్తారనేటువంటి ఒక ఆశతోటి ఇలా రైతులు బయలుదేరుతున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున, అదేవిధంగా తమిళనాడులోని ఈరోడ్ నుంచి కూడా రైతులు రాబోతున్నారు. దీనికి సంఘీభావంగా అక్కడ కూడా పసుపు పండించే రైతులే. సార్, మీ ప్రచారం ఎలా ఉండబోతోంది? మీరు ఇప్పుడు వారణాసి వెళ్ళి మోదీకి పోటీగా మీరు నామినేషన్ వేయబోతున్నారు. ఏ అభ్యర్థికి మేము వ్యతిరేకం కాదు, మద్దతు ఇవ్వట్లేదు, అలాగే వ్యతిరేకంగా మేమేం పోటీ చేయట్లేదు అని అంటున్నారు. మోదీకి వ్యతిరేకంగా ఏమైనా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయా? లేదమ్మా. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మోడీకి ఈ విషయం ఇంత సీరియస్ గా ఉందనే విషయం తెలవాలా. అదే మా ఉద్దేశం. ఏదో మోడీని ఓడించండి, లేకపోతే ఫలానాయన్ని గెలిపించండి అనేటువంటిది మా నినాదం కాదు. మేము దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు. కేవలం మా సమస్యను ప్రధానమంత్రి పోటీ చేసే స్థానంలో నామినేషన్స్ వేయడం ద్వారా గుర్తిస్తారనేటువంటి ఆశతో వెళ్తున్నాము. అంతకంటే వేరే లేదు. మీరు ఇటీవల చూసా, నిజామాబాద్ లో కూడా నామినేషన్స్ వేశారు.
కానీ నామినేషన్స్ వేసిన తర్వాత దాన్ని పక్కదారి పట్టించి ఒక అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేసి దాన్ని రాజకీయం చేశారు. కాబట్టి అది మేము పూర్తిగా విజయవంతమైందని భావించడం లేదు. కాబట్టే ఇప్పుడు మేము వారణాసికి వెళ్ళి అక్కడ నామినేషన్స్ వేస్తాము. కానీ మేము ఏ విధమైన అక్కడ ప్రచారం చెయ్యము. నామినేషన్స్ వేసి అక్కడ మీడియా ద్వారా మిగతా ద్వారా లేకుంటే డైరెక్ట్ గా అక్కడ వారణాసిలో నామినేషన్స్ వేయడం ద్వారా ప్రధానమంత్రి గుర్తిస్తాడనేటువంటి ఆశ, మిగతా పార్టీలు కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంటాయనేటువంటి ఒక ఆశతోటి, తర్వాత జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కలిసి మా సమస్యను వివరించడమే మా యొక్క ఉద్దేశం. ఓకే సార్, మీరు ఇప్పుడు వారణాసి వెళ్ళి నామినేషన్స్ వేయాలనుకుంటున్నారు. అక్కడ ముందస్తు ఏర్పాట్లు ఏమైనా చేసుకున్నారా? అక్కడ మీకు సానుకూల స్పందన ఏమైనా ఉందా? చూడమ్మా, అక్కడ రైతులు ఉన్నారు, మాకు మద్దతు ఇస్తారనేటువంటి ఆశ ఉంది. మాకు ప్రధానంగా అక్కడ రైతు సంఘాలు ఉన్నాయి. గతంలో మా ఆందోళనలో కూడా వచ్చి పాల్గొన్నారు. అక్కడ రైతు సంఘాల నాయకులు కూడా గతంలో నిజామాబాద్కు వచ్చి కూడా ఈ సమస్య తీవ్రత వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే మేము ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ రైతుల సమస్యకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి ఫోన్ లైన్లో సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భూపతి, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు రైతులు వారణాసి వెళ్ళి నామినేషన్స్ వేయాలనుకుంటున్నారు. రైతు సంఘం నేతతో కూడా మనం మాట్లాడడం జరిగింది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ స్వాతి. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని రైతులు మరోసారి పసుపు రైతులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలా, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రధానంగా గత 2 దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంది. అయితే యూపీఏ ప్రభుత్వ హయాంలో, అదేవిధంగా ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీ ఇప్పటికీ అమలు కాకపోవడంతో నిజామాబాద్ జిల్లా రైతులు కొంత ఆగ్రహంతో ఆక్రోశంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి 178 మంది రైతులు ఎన్నికల్లో పోటీ చేసి తమ నిరసన గళాన్ని వినిపించారు. అదే నిరసన గళాన్ని మరోసారి ప్రధానమంత్రి పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో పోటీ చేసి తమ సమస్యను జాతీయ స్థాయిలో తీసుకువెళ్లాలా, తమ సమస్యను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తించే విధంగా ఉండేందుకోసమే పోటీ చేయబోతున్నామని స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వారణాసిలో రైతుల పోటీతో కొంత ఉత్కంఠత నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి పెద్ద ఎత్తున రైతులు నామినేషన్లు దాఖలు చేసి కొంత జాతీయ స్థాయిలో చర్చకు తీసుకువచ్చారు. ప్రస్తుతం అదే విషయాన్ని జాతీయ స్థాయిలో తీసుకురావడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తించేందుకోసమే ఈసారి పోటీ చేస్తున్నామని రైతులు కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే పసుపు బోర్డు విషయమై గత యూపీఏ ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ హామీ ఇచ్చి విస్మరించింది. ఈసారి మరోసారి నరేంద్ర మోడీకి గుర్తు చేయడం కోసమే పోటీ చేయబోతున్నాము. ఈ విషయమై అక్కడి ప్రాంత రైతులతోటి, రైతు సంఘ ప్రతినిధులతోటి తాము చర్చలు జరిపాము. పోటీకి కూడా ఇప్పటికే 50 మంది రైతులు కూడా నిజామాబాద్ ప్రాంతానికి చెందిన రైతులు సిద్ధమయ్యారు. వీరికి మద్దతుగా తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతంలో ఉన్న పసుపు రైతులు కూడా ఇప్పటికే మద్దతు తెలపడంతో పాటు వారు కూడా వారణాసికి వచ్చి మద్దతు తెలిపి కొంతమంది నామినేషన్లు కూడా దాఖలు చేసే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొంత ఈ పసుపు బోర్డు సమస్య, అదేవిధంగా పసుపు రైతుల సమస్య కొంత జాతీయ స్థాయిలో కూడా చర్చకు వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రధానమంత్రి పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ సమస్య జాతీయ స్థాయిలో చర్చకు వస్తుంది. నరేంద్ర మోడీ కూడా గుర్తిస్తారని కూడా కొంత భావన నెలకొంది. అయితే ఇక్కడి రైతులు జాతీయ పార్టీ నేతలతో పాటు ఉత్తరప్రదేశ్ లోని అన్ని పార్టీల నేతలను కలిసి తమ సమస్యను మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే రేపు వారణాసి వెళ్లేందుకు కూడా రైట్ భూపతి, థ్యాంక్ యూ.